ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్ ఛానల్. ఈ మధ్య ఏదైతే తమిళ యాక్టర్స్ తారాకి తమిళ యాక్టర్ ధనుష్ కి ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో ఆ కాంట్రవర్సీ గురించి డీటెయిల్స్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలకి వెళ్లే ముందు ఇలాంటి మూవీస్ సంబంధించిన మూవీ యాక్టర్స్ సంబంధించిన అప్డేట్స్ గురించి, కొత్త మూవీస్ రివ్యూస్ గురించి, ఓటీటీ ఫిల్మ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. 2015 ఇయర్ లో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనబడే నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి హీరోగా, ఇప్పుడు నయనతార భర్త అయినటువంటి విఘ్నేశ్వరన్ డైరెక్షన్ లో, హీరో ధనుష్ నిర్మాతగా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హీరో ధనుష్ నిర్మాతగా ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీనే నాను రౌడీదాన్, తెలుగులో వచ్చేసి నేను రౌడీని అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అయితే నమోదు చేసింది. ఆ మూవీ నుండి అయితే స్టార్ట్ అయింది హీరో ధనుష్ కి లేడీ సూపర్ స్టార్ నయనతారకి మధ్య ఒక కాంట్రవర్సీ. అదేంటంటే ఏదైతే అవుట్పుట్ నేను రౌడీని అనే మూవీకి డైరెక్షన్ విఘ్నేశ్వరన్ డైరెక్షన్ లో వచ్చిందో ఆ కాన్సెప్ట్ అయితే, ఆ అవుట్పుట్ అయితే హీరో ధనుష్ కి అయితే అప్పుడు నచ్చలేదంట. ఆ మూవీ నుండి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, కానీ విఘ్నేశ్వరన్ డైరెక్షన్ లో ఈ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది నిర్మాతకు వ్యవహరిస్తున్న ధనుష్ కి అయితే నచ్చలేదంట. కాబట్టి అక్కడి నుండి స్టార్ట్ అయిన ఈ కాంట్రవర్సీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రెజెంటేషన్ లో ఏదైతే నయనతారకు సంబంధించిన వెడ్డింగ్ సంబంధించి ఏదైతే డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుందో ఇక్కడికి వచ్చి ఆగింది. 2015 ఇయర్ లో నేను రోడిని అనే మూవీ తమిళ్ ప్లస్ తెలుగులో కూడా మంచి సక్సెస్ అయితే చూసింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రెజెంటేషన్ లో ఏదైతే నయనతార విఘ్నేశ్వరన్ సంబంధించిన డాక్యుమెంటరీ, వెడ్డింగ్ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుందో ఆ వెడ్డింగ్ డాక్యుమెంటరీకి ఆ నేను రోడిని అనే మూవీ మ్యూజిక్ కావచ్చు, దానికి సంబంధించిన వీడియోలు కావచ్చు బాగా సెట్ అవుతాయని చెప్పిందే 2 సంవత్సరాలుగా నయనతార ధనుష్ చుట్టూ తిరుగుతోందంట. ఎందుకంటే ఎన్ఓసి కోసం. ఎన్ఓసి ఒక నిర్మాత వలె, ఆ రైట్స్ అనేది ప్రొడ్యూసర్ దగ్గర ఉంటాయి. ఆ ప్రొడ్యూసర్ ధనుష్ కాబట్టి ధనుష్ చుట్టూ 2 years గా తిరుగుతుందంట. కానీ ధనుష్ అయితే 2 years గా ఎటువంటి ఎన్ఓసి నయనతారకి ఇవ్వలేదంట. 2 రోజుల కిందట ఈ డాక్యుమెంట్ సంబంధించింది ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో ఒక 3 సెకండ్ల వీడియో ఆ నేను రౌడీనే అనే మూవీకి సంబంధించి ఈ ట్రైలర్ లో వాడడం జరిగింది. దానికి సంబంధించి ధనుష్ ఒక 10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకి నోటీసులు అయితే పంపించాడంట. ఆ 3 సెకండ్ల వీడియో ఏదైతే ఉందో అది మూవీకి సంబంధించినది కాదన్నమాట. అది నయనతార ఇంకెవరో అదర్స్ కావచ్చు, అదర్ క్యాస్ట్ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫోన్స్ లో ఆ 3 సెకండ్ల వీడియో తీసిన వీడియోని ఈ ట్రైలర్ లో వాడడం జరిగింది. దానిపైన నోటీసులు ధనుష్ అయితే నయనతార పంపించడం జరిగింది. దీనిపైన నయనతార అసహనం వ్యక్తం చేస్తూ 3 పేజీల లెటర్ ని తన ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ 3 పేజీలు కూడా ధనుష్ పైన హార్డ్ కామెంట్స్, దానికి సంబంధించిన మ్యాటర్ ఏది ఉంది. ధనుష్ అయితే చాలా 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 విమర్శలు చేయడం జరిగింది ధనుష్ పైన నయనతార. అందులో నయనతార చెప్పుకొస్తూ హీరో ధనుష్ ని ఘాటైన విమర్శలు చేస్తూ హీరో ధనుష్ కు సూటిగా కొన్ని ప్రశ్నలు అయితే వేసింది. వాటిలో ముఖ్యంగా హీరో ధనుష్ గారు, మీరు మీ తండ్రి మరియు మీ అన్న సహకారంతో, వాళ్ళ హెల్ప్ తో మీరు పైకి ఎదిగిన వ్యక్తి. నేను నా కష్టాలను నమ్ముకొని నేను ఒంటరిగా పైకి వచ్చిన వ్యక్తిని. నేను ప్రీవియస్ గా ఏదైతే మూవీస్ లో యాక్ట్ చేశానో ఆ మూవీస్ సంబంధించిన సభ్యులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, నాకు నా లైఫ్ లో గ్రో అయ్యేదానికి, డెవలప్ అయ్యేదానికి ఎంతో కొంత సహకారం ఇచ్చిన వాళ్ళే ఒకరు మీరు తప్ప. మీరు నా పైన ఏదో కోపంతో కక్షపూర్వకంగా ఈ విధంగా నన్నైతే వేధిస్తున్నారు అని చెప్పి చెప్పుకొచ్చారు. దీనిపైన హీరో ధనుష్ గాని, ధనుష్ టీమ్ గాని ఏ విధంగానూ ఇప్పటి వరకు అయితే స్పందించింది లేదు. తమిళ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది అయితే ధనుష్ ని సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది అయితే నయనతారని సపోర్ట్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే హీరో ధనుష్ కి ఏ విధంగా ఫ్యాన్ బేస్ ఉందో తమిళ ఇండస్ట్రీలో, అదే విధంగా తెలుగు ఇండస్ట్రీలో. అందులో ఎంతో కొంత హీరోయిన్ నయనతార కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ లో హీరో ధనుష్ వర్సెస్ హీరో నయనతార అంటూ ఫ్యాన్ వార్ అయితే స్టార్ట్ అయింది. కొంతమంది హీరో ధనుష్ గారు కరెక్ట్ అంటుంటే, కొంతమంది నయనతార కరెక్ట్ అంటుంటూ వాళ్ళ తీరుని చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఏంది, మీ ఒపీనియన్ ఏంది అనేది దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్. హీరోయిన్ నయనతార గురించి మనం చెప్పుకున్నట్లయితే, నయనతార లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. అప్పట్లో హీరో శంభుతో కావచ్చు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కావచ్చు, దాని తర్వాత ఈ విఘ్నేశ్వరన్ తో లవ్ ట్రాక్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ప్రతిదీ కాంట్రవర్సీనే. నయనతార ఈ వెడ్డింగ్ డాక్యుమెంటరీ సంబంధించి ఏదైతే డాక్యుమెంటరీ వస్తుందో దాని పేరు వచ్చేసి నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. నయనతార చెప్పుకొస్తూ హీరో ధనుష్ గారు, మీరు ఈ మూవీకి సహకరించకపోయినా ఈ డాక్యుమెంటరీ నేను సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసి చూపిస్తానని చెప్పి సవాల్ చేసింది. మెయిన్ గా ఈ డాక్యుమెంటరీలో
నయనతార తన జీవితంలో ఎదగడానికి తీసుకున్న నిర్ణయాలేంటి, తన పెళ్లి గురించి, తన జీవితంలో ఏదైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో దాని గురించి డీటెయిల్స్ గా ఉంటుందట. ఇదిలా పక్కన పెడితే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన మరో నిర్మాత ఎస్ఎస్ కుమారన్ అనే నిర్మాత నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ పైన మండిపడుతుంది. అదేంటంటే ఒక 3 సెకండ్ల వీడియోని ఈ డాక్యుమెంటరీలో వాడినందుకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఏదైతే లీగల్ నోటీస్ పంపించారో దానిపై నయనతార అసహనం వ్యక్తం చేశారు కదా. ఈ ఎస్ఎస్ కుమార్ అనే నిర్మాత ఒక ఎల్ఐసి అనే టైటిల్ ని తన సినిమా కోసం తమిళ మూవీ ఇండస్ట్రీలో రిజిస్టర్ చేసుకున్నాడట. కానీ ఏదైతే అతను రిజిస్టర్ చేసుకున్నాడో అదే టైటిల్ కావాలని చెప్పింది నయనతార భర్త అయినటువంటి విఘ్నేష్ శివన్ కొంతమంది ద్వారా ఎస్ఎస్ కుమారన్ అనే నిర్మాత దగ్గరకు ఆ టైటిల్ కావాలని పంపించాడట. ఎస్ఎస్ కుమారన్ రాసుకున్న కథకు ఈ టైటిల్ కు సరిపోతుందంటూ తను ఏదైతే ఎల్ఐసి టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాడో ఆ టైటిల్ ను విఘ్నేష్ శివన్ కి ఇవ్వడానికి ఆ నిర్మాత ఒప్పుకోలేదు. అతను ఒప్పుకోకపోయినా సరే ఈ విఘ్నేష్ శివన్ ఎల్ఐసి అనే పేరుతో ఒక మూవీని తీసి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్ కుమారన్ గారు మాట్లాడుతూ, నయనతార మీరు ఈ విధంగా ధనుష్ పైన బురద జల్లుతున్నారో నీ భర్త నాకు చేసిన అన్యాయం ఏంటి? నేను ఏదైతే రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ఉన్నదో అది ఒప్పుకోకపోయినా సరే నీ భర్త విఘ్నేష్ శివన్ అదే పేరుతో అదే టైటిల్ తో మరొక సినిమాని తీసి రిలీజ్ చేశాడు కదా. అంటే నేను ఒక స్మాల్ ప్రొడ్యూసరు, ధనుష్ పెద్ద హీరో, పలుకుబడి ఉన్న వ్యక్తి, పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి కాబట్టి 2 సంవత్సరాలుగా ధనుష్ చుట్టూ తిరుగుతున్నారు. ధనుష్ ఎన్ఓసి ఇవ్వకపోవడంతో మీరు ఏమీ చేయలేక గమ్మున ఉండారు. నేను ఒక స్మాల్ ప్రొడ్యూసర్ కాబట్టి నన్ను వీడేం చేస్తున్న ఉద్దేశంతో నా టైటిల్ ని యథావెచ్చగా వాడేశారు అంటూ ఈ ప్రొడ్యూసర్ నయనతార తన భర్త అయినటువంటి విఘ్నేష్ శివన్ ను సూటిగా పరిశీలిస్తున్నాడు. చూడాలి ఈ వివాదం, ఈ కాంట్రవర్సీ చిలికి ఏ విధంగా మారుతుందో వెయిట్ చేద్దాం. ఇప్పటి వరకైతే ధనుష్ గారు ఈ కాంట్రవర్సీ పైన ఏ విధంగా స్పందించలేదు. ఈ కాంట్రవర్సీ గురించి పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.